హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 2024లో రిలీజ్ అయినటువంటి ఒక అద్భుతమైన తమిళ వెబ్ సిరీస్ ఐదో వేదం మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు దాని గురించి చెప్తాను. మన గ్రంథాలలో 4 వేదాలు వర్ణించబడ్డాయి. ఇది మనందరికీ తెలుసు. అయితే ఈ శ్రేణిలో 5వ వేదం కూడా ప్రస్తావించబడింది. ఇప్పుడు 5వ వేదం ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయడం వలన మన వీడియో మరికొంతమందికి చేరుతుంది. మరింకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోను పూర్తిగా చూస్తారని నా రిక్వెస్ట్. మదురై జిల్లాలోని ఒక చిన్న ప్రాంతం నుండి రాజశేఖర్ అనే ఒక పెద్ద పురావస్తు శాస్త్రవేత్త ఒక ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూ ఉంటాడు. ఈ తవ్వకాల మధ్య అతని బృందం ఒక పాత లయరేఖను, ఓల్డ్ రిథమిక్ లెటర్ ని చూసింది. ఆ విషయం రాజశేఖర్ చెప్తారు. రాజశేఖర్ ఈ భాషను రీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఇది ఒక ప్రొడక్షన్, ఈశ్వర్ అనే ఋషి దీన్ని రాశాడు. కలియుగం 4057లో శుక్రుడు, గురు, శని, కుజుడు అనే గ్రహాలు సూర్యుడికి ఎదురుగా ఒక స్ట్రైట్ లైన్ లో అలైట్ అవుతాయంట. అలా జరిగినప్పుడు ఒక అద్భుతం జరుగుతుందని రాసి ఉంది అని చెప్తాడు. రాజశేఖర్ బొమ్మలను చూస్తూ, ఈ బొమ్మను చూడండి, 4 వేదాలను వర్ణించే ఈ చిత్రంలో బ్రహ్మ ఒడిలో ఉన్న బిడ్డని అబ్జర్వ్ చేశారా అని చూపిస్తూ బ్రహ్మ గురించి గీసిన ఇలాంటి చిత్రం నేను ఎప్పుడూ చూడలేదు అని వాళ్ళతో చెప్తాడు. సో 1000 ఏళ్ళకు ఒకసారి జరిగే ఈ అద్భుతం 5వ వేదం గురించి చాలా వేదాల్లో ఉన్నాయి. రామాయణం, మహాభారతం కూడా 5th వేదాల్లో భాగం అంటున్నారు. కానీ కాదని కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ 5వ వేదం ఉంది అంటే 1947 ఏడీలో అన్బల్వ్ అయి ఉండాలి, కానీ అవ్వలేదు. అయితే ఈ రోజు నుండి 50 ఏళ్ళలో ద రియల్ 5వ వేదం కుడ్ బి ఆర్ రియాలిటీ అని చెప్తాడు. ఆ తర్వాత సినిమా వర్తమానానికి మారుతుంది. ఒకరోజు మాధవ్ అనే వ్యక్తి న్యూయార్క్లో నివసిస్తున్న నటరాజ్ అనే వ్యక్తి కాల్ చేస్తాడు. నటరాజ్కు ఇక్కడ చాలా విచిత్రమైన ప్రమాదం ఉందని చెప్తూ చివరిగా స్టోరీ గురించి మాట్లాడిన వారు ఎవరు ఇప్పుడు ప్రాణాలతో లేరురా, నేను భయపడినట్లే జరిగింది. ఈ రోజు నైట్ ఫ్లైట్కి నేను న్యూయార్క్ టికెట్ బుక్ చేశాను, ఎల్లుండి ఉదయం అక్కడ ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు. ఈలోగా గుర్తు తెలియని వ్యక్తి మెడకి కవర్ వేసి ఊపిరాడకుండా చంపేస్తాడు. రెండో సీన్లో ప్రస్తుతం వారణాసికి వచ్చి తన తల్లి అస్థికలు గంగలో కలపడానికి వచ్చిన ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆమె స్నానం చేసి అస్థికులను కలిపి తర్వాత తన ఫాదర్కి ఫోన్ చేస్తుంది. అను తండ్రి విశ్వేశ్వర్ సైన్యంలో ఉంటాడు. నువ్వు మా అమ్మతో కానీ నాతో కానీ ఏ రోజు కూడా సంతోషంగా గడపలేదని తిడుతూ ఉంటుంది. నువ్వు ఈ పని చేయాలి, కానీ నువ్వు ఇక్కడ లేవు నాన్న అంటూ తన తండ్రి మీద కోపం తెచ్చుకుంటుంది. తన తండ్రిని అస్సలు కలవదు. అప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి అనును ఫాలో అవుతూ ఫోటోలు తీస్తాడు. అను బస చేసే హోటల్ యజమాని పేరు శాస్త్రి. శాస్త్రి నిద్రపోతున్నప్పుడు కల్లో కొన్ని స్వరాలు వినిపించడం ప్రారంభిస్తాయి. శాస్త్రి, మీరు మీ డ్యూటీ చేశారు, ఇప్పుడు అతని సమయం వచ్చింది, ఆ పెట్టెను అనుకి ఇచ్చి నా వద్దకు పంపండి అని చెప్తాడు. అను తన హోటల్కు తిరిగి రాగానే శాస్త్రి అనును తన గదికి పిలిచి తన గది తలుపులో తాళం వేస్తూ ఉంటాడు. అది చూసిన అను, స్వామీజీ మీరు ఏం చేస్తున్నారు, నన్ను వదిలేయండి అని తప్పుగా అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. అప్పుడు శాస్త్రి అనుతో, నా పేరు కైలాష్నాథ్ శాస్త్రి, నేను ఒక పండితుడిని, మనమందరం ఒక పనిని విధిగా నిర్వర్తించాలి అని శాస్త్రి తన సీక్రెట్ రూమ్కి వెళ్ళి ఒక పెట్టెను తీసుకొచ్చి ఆమెతో, ఇప్పటి వరకు ఈ పెట్టెను రక్షించాల్సిన బాధ్యత నాది, ఇప్పుడు ఆ పెట్టెను ఇక్కడ నుండి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నీదేనమ్మా, అది నీ విధి కూడా అని అనుకు ఆ పెట్టెను అందిస్తాడు. దక్షిణాన అయ్యంగారపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరికి ఇది నువ్వు తీసుకువెళ్ళాలి. అక్కడ ఒక పురాతన ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్న పూజారికి ఈ పెట్టి నువ్వు అప్పగించాలి అని చెప్తాడు. అది విన్న అను ఇరిటేట్గా, నేను పాండిచ్చేరి వెళ్ళాలి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, నేను తీసుకెళ్ళలేను అని వెళ్ళబోతుంటే శాస్త్రి నీకు ఈ పెట్టి గురించి పెద్దగా తెలీదు అని ఆ పెట్టి గురించి ఏదో చెప్పబోతుంటాడు. అప్పుడే ఒక బ్లేడ్ వచ్చి శాస్త్రి గొంతుకు వస్తుంది. ఒక్కసారిగా అను భయపడి ఆ బాక్స్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. శాస్త్రి చనిపోయి ఉంటాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆ పెట్టి అనును వదలదు. చుట్టూ తిరగడం ద్వారా ఆ పెట్టి అను వద్దకు వస్తూనే ఉంటుంది. అంటే అను ఇక్కడ నుండి బయలుదేరుతున్నప్పుడు ఒక అబ్బాయి ఆ పెట్టెను అను కారు దగ్గర తీసుకుని వచ్చి, మేడం ఇది మీదే అని చెప్పి ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో అను ఆ బాక్స్ మర్చిపోయి తిరిగి వచ్చి పాండిచ్చేరి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అనగా ఆమె బస్సు కోసం ఎదురు చూస్తుంది. అదే సమయంలో ఒక అఘోర అను బ్యాగ్తో అక్కడ నుండి పారిపోతాడు. ఆ తర్వాత అను పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన బ్యాగ్ దొంగిలించబడిందని కంప్లైంట్ ఇస్తుంది. అను హోటల్లో ఉండటానికి ఇష్టపడకపోయినా ఆ రాత్రి అక్కడే ఉంటుంది. అదే రోజు రాత్రి అఘోర అను వద్దకు వచ్చి తన బ్యాగ్ను తిరిగి ఇచ్చేస్తాడు. నువ్వు పాండిచ్చేరి వెళ్ళొద్దు, ముందు మీరు అయ్యంగారపురం వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రక్రమంలో మిత్రన్ అనే కుర్రాడు ఉంటాడు. నిజానికి ఈ మిత్రన్ చాలా విచిత్రమైన క్యారెక్టర్. అతను ఫోన్లో ఏ రాధిక అనే పాత్ర ఉంటుంది. ఇప్పుడు ఏ రాధికతో ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఏ రాధిక మిత్ర యొక్క అన్ని పనులు చిటికలో చేసిస్తూ ఉంటుంది. ఆ విధంగా మిత్ర అంటే చాలా ఇష్టం. మరుసటి రోజు మిత్ర అండ్ అను మధ్య సంభాషణ జరుగుతుంది. అను పాండిచ్చేరి వెళ్తుందని మిత్రకి తెలియజేస్తుంది ఏఐ రాధిక. మీరు కూడా అనుతో ట్రిప్కి వెళ్తారని, వచ్చి మిమ్మల్ని అక్కడ కలుస్తానని రాధిక మిత్రకి ఒక ఐడియా ఇస్తుంది.
అప్పుడు అను మిత్ర టాక్సీ బుక్ చేసుకుని పాండిచ్చేరికి వెళ్ళడం ప్రారంభిస్తారు. మరోప్రక్క ఆ అయ్యంగపురం ఆలయం పండితులందరూ మీటింగ్ లో కూర్చుంటారు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఆలయంలో ఏదో అభిషేకం చేయబోతున్నారు. వారిలో చాలా మంది ఒక ముసల పండితుడిని రుద్రపతి అని పిలుస్తారు. అతను ఒక సీనియర్ పండితుడు. శివాజీ బ్రహ్మదేవుడు 5వ తలను కత్తిరించాడని, ఆ శిరస్సు మన ఆలయంలోనే ఉందని, ఇక్కడ 5వ తల అంటే 5వ తల అని కూడా మన పూర్వీకులు విశ్వసిస్తారని వేదం. ఆ వేదం ఈ సంవత్సరం పోతుంది. మన గుడిలో ఒక సీక్రెట్ డోర్ ఉంది, కానీ ఆ తలుపు ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ మన పూర్వీకుల ప్రకారం ఆ తలుపు ఈ సంవత్సరం తెరుచుకుంటుంది. ఆ సీక్రెట్ డోర్ తెరిచిన తర్వాతే మేము ఆలయంలో అభిషేకం చేస్తాం అని చెప్తాడు. మరోవైపు అను మరియు మిత్ర వారి కారులో వెళ్తున్నప్పుడు కొంతమంది తాగుబోతులు అను కారు గుండా వెళ్తుండగా అనుని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. దాంతో అనుకు కోపం వచ్చి మీరు చనిపోవాలని నేను కోరుకుంటున్నాను అని ఆ వ్యక్తులతో అంటుంది. ఆపై కొంత దూరం వెళ్ళిన తర్వాత షాకింగ్ గా ఆ కారు యాక్సిడెంట్ వల్ల అందరూ చనిపోవడం చూసిన అను మిత్ర షాక్ అవుతారు. మరోవైపు రుద్రపతి తన కొడుకు శంభుతో చెప్పడం మొదలు పెడతాడు. మా పూర్వీకుల ప్రకారం మా కుటుంబం మాత్రమే ఈ ఆలయ రహస్య తలుపు తెరవగలదు. మీ కుమార్తె పూర్ణికి వివాహం జరిగితే అప్పుడు శంభు ఈ కుటుంబానికి చివరి వారసుడు. మీరు రహస్య ద్వారం, అదే విధంగా మన పూర్వీకులు కూడా ఏ కుటుంబ రహస్యం ద్వారా తెలుస్తుందో ఆ కుటుంబం అతని తండ్రి చనిపోతాడని, అంటే నువ్వు తలుపు తెరిస్తే నేను చనిపోతానని చెప్తాను. శంభు అప్పటి నుంచి భయపడుతూ ఉంటాడు. మరోవైపు అను మరియు మిత్ర కారులు వెళ్తున్నప్పుడు ఒక ప్రదేశానికి వచ్చిన తర్వాత దారి తప్పిపోతారు. తర్వాత అదే ప్రదేశంలో తన బ్యాగ్ను దొంగలించిన అఘోరా అను వారిద్దరికి చిరునామా చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ కారణంగా ఆ వ్యక్తులు అయ్యంగారుపురం వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ అను శాస్త్రి మాత్రం గుర్తు తెచ్చుకుని ఆమె గుడికి వెళ్ళి ఆ పెట్టిని సంభూకిస్తూ వారణాసికి చెందిన ఒక స్వామీజీ ఈ పెట్టిని మీకు ఇవ్వమన్నారు అని చెప్తుంది. ఇప్పుడు శంభు ఈ పెట్టిని తీసుకోవడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే ఆ రహస్యం ఈ పెట్టిలో దాగి ఉంది. తలుపు తెరిస్తే తన తండ్రి చనిపోతాడు. ఇప్పుడు అను కూడా ఆ పెట్టిని అదే గుడిలో వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆ పెట్టెను ఆ గ్రామ ప్రెసిడెంట్కి ఇచ్చి అను మరియు శంభు మధ్య జరిగిన సంభాషణను ఆయన చెప్తాడు. గై అనే న్యాయవాదిని కలవడానికి వస్తాడు. అతను నేను 3D ప్రింటర్ తయారు చేశాను, కానీ ఇది సాధారణ 3D ప్రింటర్ కాదు. మీరు దానిలో బయోసెల్ వేయడం ద్వారా నిజమైన శరీరాన్ని తయారు చేయవచ్చు. దీనికోసం నేను నమూనా హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నాను. కానీ కొన్ని రోజులుగా నాకు బెదిరింపు కాల్స్ రావడం ప్రారంభించి అంతర్జాతీయ మాంసం ఎగుమతిదారులు కూడా ఈ ప్రింటర్ కారణంగా వారి వ్యాపారం కోల్పోతారని నన్ను బెదిరించడం ప్రారంభించారు. ఈ విధంగా దక్ష వారిపై పిటిషన్ దాఖలు చేయాలనుకుంటారు. మరోవైపు అను మరియు మిత్ర ఒకే గ్రామంలో చిక్కుకుపోయారు. అంటే ఇద్దరు ముందు ఏదో కష్టం వస్తూనే ఉంటుంది. ఒక్కోసారి కారు ఆగిపోవడం, ఒక్కోసారి బస్సు అందుబాటులో ఉండదు. ఈలోగా ఆ గ్రామ ప్రెసిడెంట్ అను దగ్గరకు వచ్చి అను మరియు మిత్రులను తన గెస్ట్ హౌస్ గా ఆహ్వానించడం ప్రారంభిస్తాడు. వారిద్దరూ అక్కడే ఉండాలని ఆ ప్రెసిడెంట్ కోరుకుంటాడు. అందుకే అతను అనుని ఇక్కడే ఉండమని అడుగుతాడు. అతను ఈ పెట్టెను ప్రస్తుతాన్ని తన వద్ద ఉంచుకుంటాడు. అదే సమయంలో రాధిక అనే అమ్మాయి తన తండ్రితో కలిసి ఆలయానికి వస్తుంది. రాధిక జాతకంలో ఏదో లోపం ఉందని, ఆమె ఈ ఆలయానికి వచ్చి 40 రోజులు పూజిస్తే ఆ దోషం పోతుందని ఓ పూజారి చెప్పారు. నెక్స్ట్ సీన్ లో ఒక రోజు ప్రెసిడెంట్ సోదరుడు ఫోన్ చేసి నేను ఇండియాకు వస్తున్నానని చెప్తాడు. ప్రెసిడెంట్ గెస్ట్ హౌస్ కింద బేస్మెంట్ ఉంటుంది. ఒక రోజు అతను కూడా ఆ బేస్మెంట్ లోపల శుభ్రపరచడం ద్వారా ప్రెసిడెంట్ కి ఒక తలుపు, ఒక రహస్య ద్వారం కనిపిస్తాయి. కానీ ముఖ్యమైన పని కారణంగా ప్రెసిడెంట్ ఆ తలుపును పెద్దగా పట్టించుకోడు. ప్రెసిడెంట్ భార్య పిచ్చిది. ఆమె కొడుకు కనిపించడం లేదు. ఆమె ఎల్లప్పుడూ నేను నా కొడుకును చూస్తున్నానని గొణుగుతుంది. కొన్ని స్వరాలు వినబడతాయి. నా కొడుకు నేల లోపల ఉన్నాడని చెప్తూ ఉంటుంది. భవాని అనే మహిళ ప్రెసిడెంట్ భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అను ఈ గ్రామం నుండి ఎలాగైనా బయటపడాలనుకుంటుంది. ఈ విధంగా ఆమె అడవి గుండా బస్ స్టాండ్కి వెళ్ళడం ప్రారంభిస్తుంది. అప్పుడు 4 మరుగుజ్జులు అను ముందుకు వచ్చి అతని దారి మళ్లించడానికి ప్రయత్నించడం మొదలు పెడతారు. అడవి లోపల నుండి ఒక మార్గాన్ని తెరవడం ప్రారంభిస్తారు. వాస్తవానికి ఈ 4 మరుగుజ్జులు వారణాసిలో కూడా ఆమె కనిపిస్తారు. అదే సమయంలో అఘోరా కూడా అను ముందుకు వచ్చి ఆమెను గందరగోళానికి గురి చేయడం ప్రారంభిస్తాడు. మీరు ఇక్కడి నుండి వెళ్ళరని అతను చెబుతూ ఉంటాడు. మరోవైపు వారణాసిలో పతికి రిథం లెటర్ వస్తుంది. కొందరు పండితులను కలుసుకుని దాని గురించి ఆరా తీస్తూనే ఉంటాడు. అదే సమయంలో ఈ తాత్పైక్ సహాయంతో ఒక ముసలాయనకు దాని గురించి తెలుస్తుంది. ఈ ముసలాయన మరెవరో కాదు, రాజశేఖర్. సినిమా ప్రారంభంలో పురావస్తు శాస్త్రజ్ఞుని చూపించారు కదా, అతనే. టాల్పిక్స్ ఇండియా వస్తుందని రాజశేఖర్ టీం మెంబర్స్ పతిని ఫాలో అవుతూ ఉంటారు. నిజానికి చాలా ఏళ్ల క్రితం ఈ నటరాజన్ కంప్యూటర్ వాడేవాడు. నటరాజన్ అమెరికా వెళ్ళినప్పుడు రాజర్ కుటుంబం అతని కుటుంబానికి సెకండ్ హ్యాండ్కి ఇచ్చేస్తారు. నటరాజన్
కంప్యూటర్లో కొన్ని ముఖ్యమైన ఫైళ్లు ఉన్నాయి. అవే ఫైల్ను పొందడానికి అతను ఇండియా తిరిగి వస్తాడు. అతను తన పాత కంప్యూటర్ కనుగోవడానికి తిరిగి వస్తాడు. ప్రస్తుతం అతని పాత కంప్యూటర్ ఎవరి వద్ద ఉందో అని ఆరా తీస్తూ ఉంటాడు. మరోవైపు లాయర్ కట్కి ఆమె సహాయకుడిని చూపిస్తారు. వారిద్దరికి కూడా తెలుస్తుంది దక్షకుడిని ఎవరో చంపారని. చివరిసారిగా దక్షకుడు వారి వద్దకు వచ్చినప్పుడు కొన్ని కాగితాల్లో సంతకాలు ఉంచాడని తెలుస్తుంది. దక్షకుడు ఆ 3D ప్రింటర్ని కట్కి ఇచ్చాడని ఆమె ఒక ఎంటీ పేపర్లో రాయడం ప్రారంభించింది. తర్వాత ఆ 3D ప్రింటర్ పొందడానికి దక్షిణ ఇంటికి వెళ్తుంది. కానీ ప్రింటర్ తన ఇంట్లో లేదు. మరో ప్రక్క ఈ చిత్రంలో రాధిక మరియు పూర్ణ మంచి స్నేహితులు అవుతారు. ఇద్దరు కలిసి ఆలయ పనులు చేయడం ప్రారంభిస్తారు. ఇద్దరు మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. రాధిక తండ్రి ఒక చిన్న పండితుని కలవడం ద్వారా ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మిత్ర కూడా ప్రతిరోజు ఆలయానికి వచ్చినప్పుడు రాధికతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. రాధిక మిత్రకు ఇచ్చే ఆలోచనలన్నింటినీ అతను అనుసరిస్తూ ఉంటాడు. మరోవైపు డానీ అనే వ్యక్తి చెక్ పోర్ట్ వద్ద వ్యాన్ ఆపి వ్యాన్ అనుసరిస్తూ ఉన్నాడు. అబ్బాయిని డ్రైవర్ని చంపిన తర్వాత ఆ వ్యాన్ లో బయోసిరా ఉంటుంది. అతను అన్ని వస్తువులు దొంగిలిస్తాడు. మరుసటి రోజు అను ఆ పెట్టును తిరిగి శంభుకి ఇవ్వడానికి ప్రయత్నిస్తే శంభు దాన్ని తీసుకోవడానికి ప్రతిసారి నిరాకరిస్తాడు. ఇంతలో శంభు తండ్రి రుద్రపతి ఇక్కడికి వచ్చి గ్రామస్తులందరినీ తన ఇంటికి రమ్మని చెప్తాడు. ఇంకోవైపు నటరాజన్ తన పాత కంప్యూటర్ అయ్యంగారపురంలోని పిసాన్ సమీపంలో ఉందని అతని విచారణలో తెలుసుకుంటాడు. నటరాజన్ అయ్యంగారపురం వెళ్ళడం ప్రారంభిస్తాడు. మరోవైపు రుద్రపతి ఆ పెట్టితో అతని ఇంటికి వస్తాడు. అప్పటికి అతని ఇంట్లో ఒక తాళం చెవి ఉంది. ఆ తాళం సహాయంతో అతను ఆ పెట్టెను తెరవడం ప్రారంభిస్తాడు. ఇంతలో శంభు చేతి గాయం అవుతుంది. ఆ పెట్టెలో ఒక చిన్న రాగి పలక ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ గ్రామ ప్రజలను చంపేస్తారు. అను ఆ వ్యక్తులను అనుసరించడం ప్రారంభించినప్పుడు ఆమె అదే గ్రామంలో తన తండ్రిని చూస్తుంది. అను తండ్రి కూడా ఆ వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను కాపాడలేకపోతాడు. అను తన తండ్రిని చూసి షాక్ అవుతుంది. అతను ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో ఆమెకి వివరిస్తాడు. మరుసటి రోజు పోలీసులు ఆ ప్రెసిడెంట్ చంపిన వారిని పట్టుకుంటారు. వారు అడవిలో డ్రగ్స్ కు బానిసై మందు తాగుతూ ఉంటారు. ఆ ప్రెసిడెంట్ సోదరుడు ముఖందన్ జూలీ అనే అమ్మాయితో తన గ్రామానికి తిరిగి వస్తాడు. ఈ జూలీ అతని వ్యాపార భాగస్వామి అండ్ అతని గర్ల్ ఫ్రెండ్. అతను గ్రామానికి వచ్చిన వెంటనే అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ఫార్మాలిటీస్ ని పూర్తి చేస్తాడు. మరోవైపు అను తండ్రి అనుతో నేను నీ ఫోన్ ట్రాప్ చేసి ఈ గ్రామానికి వచ్చానని, మన కుటుంబానికి ఈ గ్రామానికి చాలా లోతైన సంబంధం ఉందని, నా చిన్నతనంలో 4 మరుగుజ్జులను చూశానని, వారు శాశ్వతలు, వారు అమరులు, ఈ 5వ వేదంలో చాలా జ్ఞానం దాగి ఉందని, వారి సహాయం ఉందని అనుతో చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ 5వ వేదం చెడ్డవారి చేతుల్లో పడితే లోకాన్ని సర్వనాశనం చేయవచ్చు. అందుకే ఆ 4 చిరంజీవులు 5వ వేదాన్ని కాపాడుతున్నారు. సీక్రెట్ డోర్ తెరిచే వరకు మనందరం ఇక్కడే ఉండాలి. ఇది మన కర్తవ్యం అని చెప్తాడు. మరోవైపు పతి ఆ రిథమ్ షీట్లో రాసిన అక్షరాన్ని రీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. పతికి వికాస్ అనే కొడుకు ఉన్నాడు. అతను శారీరకంగా బలంగా లేడు, కానీ మానసికంగా చాలా తెలివైనవాడు. అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తి పతి ఇంట్లోకి ప్రవేశించి ఆలయ రేఖను దొంగిలించడానికి ప్రయత్నించగా ఆ వ్యక్తిని చూసిన పతి అతనితో గొడవ పడతాడు. మరోపక్క లాయర్ కట్కి అస్టిన్ అయ్యంగారపురం చేరుకుని 3D ప్రింటర్ ఎవరికి డెలివరీ చేశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈలోగా సీన్ కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఒకరోజు ఇటలీ, ఫ్రాన్స్ అధికారులు హత్యకు గురవుతారు. చనిపోయిన 2 అధికారులు తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత ఒక సీక్రెట్ ఏజెంట్స్ ముఖందన్ కలిసిన తర్వాత వెంటనే VPS ద్వారా అయ్యంగారపురంకి $1.50 మిలియన్ బదిలీ అయ్యాయని, మీ గ్రామంలోని బ్యాంక్ ఖాతాకు చాలా డబ్బులు బదిలీ అయ్యిందని చెప్తాడు. అందుకే ముకుందన్ జూలీతో కలిసి తన గ్రామానికి తిరిగి వస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అదే సమయంలో ముకుందన్ సోదరుడు చనిపోతాడు. ముకుందన్ అతని గురించి ఆరా తీస్తూ ఉంటాడు పోలీసులు. మరుసటి రోజు అను ఈ గ్రామం నుండి మరొక బైక్లో బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె ఈ గ్రామంలో పదే తిరుగుతూ ఉంటుంది. ఆమె ఇక్కడ నుండి బయటికి వెళ్ళలేకపోతుంది. ఒక ప్లేస్కి వెళ్ళగానే అనుకి తన పూర్వజన్మ గుర్తుకు వస్తుంది. పూర్వజన్మలో అను ఒక ధైర్యవంతురాలిని యోధురాలు. ఒకరోజు కొందరు ఆలయంపై దాడి చేస్తారు. ఒకరోజు అను వారికి యుద్ధం చేసి ఆ దేవాలయాన్ని రక్షిస్తుంది. ఆ పోరాటంలో అను కూడా చనిపోతుంది. అండ్ గ్రామ ప్రజలు ఆ ఆలయం యొక్క రహస్య తలుపులను తాళం వేస్తారు. ఈ విధంగా అను తన పూర్వ జన్మను గుర్తు చేసుకుంటుంది. అక్కడికి రాగానే తనకు ఆ గుడికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉందని కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది అను. మరో ప్రక్క పతి ట్రిప్కి వెళ్ళడం మొదలు పెడతాడు. దురదృష్టవశాత్తు అతడు కూడా అదే గ్రామానికి వచ్చి అయ్యంగాపురానికి చేరుకుంటాడు. అతను అక్కడ ఆలయానికి ఫోటోలు తీస్తూ ఉంటాడు. నేను ఒక డాక్యుమెంటరీ సినిమా తీయబోతున్నానని పూర్ణతో చెప్తాడు. పూర్ణ టెంపుల్ గురించి చెప్తూ ఉంటుంది. అదే సమయంలో లారీ కట్కి అండ్ ఆమె అసిస్టెంట్ కూడా ప్రెసిడెంట్ నివాసమైన ఈ గ్రామానికి వస్తారు. కానీ
ముకుందన్ చూసిన లాయర్ ఖడ్గి ముకుందన్ తన క్లాస్మేట్ కావడంతో ఇద్దరు పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ముకుందన్ విదేశాల్లో మాంసం ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తూ ఉంటాడు. దక్షకుడిని కూడా కొందరు బెదిరించారని, బహుశా అందులో ముకుందన్ హస్తం కూడా ఉండవచ్చని దక్షకుడు చెప్పిన మాటలు ఆమెకు గుర్తుకు వస్తాయి. ఈ విధంగా ముకుందన్ కూడా ఆమె అనుమానిస్తూ ఉంటుంది. అదే సమయంలో జూలీ అక్కడికి వస్తుంది. ముకుందన్ జూలీని పరిచయం చేస్తాడు. లాయర్ కొడుకి జూలీని చూసి మీ గర్ల్ ఫ్రెండ్ చాలా సెక్సీగా ఉందని చెప్తాడు. అదే సమయంలో పోలీసులు ముకుందన్ ఇంటి వద్దకు వస్తారు. ఆస్తి విషయంలో మీకు మీ సోదరుడికి మధ్య గొడవ జరిగిందని, దీనికి సంబంధించిన మాకు కొన్ని ఆధారాలు, కాల్ రికార్డులు, వీడియో కాల్స్ వచ్చాయని చెప్తారు. ముకుందన్ ఇవన్నీ ఫేక్ సాక్ష్యాలని చెప్పడం మొదలు పెడతాడు. నాకు నా సోదరుడికి మధ్య ఎలాంటి గొడవలు లేవు, ఈ వీడియో కాల్ డీప్ ఫేక్ సహాయంతో జరిగిందని చెప్తాడు. దాంతో పోలీసులు ముకుందన్ విడిచిపెడతారు. మరోవైపు రాధిక ఒంటరిగా ఉండటాన్ని చూసిన మిథున్ ఆమె గదికి వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ రాధిక అతనిపై చాలా కోపం పెంచుకుంటుంది. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి, ఎవరైనా దీనిని చూస్తే బాగోదు అని ఏడుస్తుంది. అతను అక్కడి నుండి బయలుదేరడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఒక కొరియన్ బాయ్ మిత్రకు ఒక పార్సల్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మిత్ర ఆ పార్సల్ నాది కదని చెప్తాడు. అయినప్పటికీ అతను ఆ పార్సల్ కొరియర్ బాయ్కి మిత్రకి ఇస్తాడు. తన రాధికతో మాట్లాడుతూ, రాధిక నీకు పూర్తి వ్యతిరేకమని, ఆ రాధిక నాకు అస్సలు నచ్చడం లేదని, నా కోసం నువ్వు త్వరగా ఒక అమ్మాయిని సెట్ చేయని చెప్తాడు. రాధిక నీకోసం నేను చాలా మంచి అమ్మాయిని ఏర్పాటు చేశాను, కానీ డబ్బు పనిచేయదు. ఇప్పుడు ఒక డెలివరీ బాయ్ నీకు పార్సల్ ఇచ్చాడు కదా, ఆ పార్సల్ తీసుకుని ఒక వ్యక్తి వద్దకు వెళ్ళండి. ఆ వ్యక్తి దానికి బదులుగా మరో ప్యాకెట్ ఇస్తాడు. మీరు ఆ ప్యాకెట్ ను ఆ మహిళకి ఇస్తే ఆ మహిళ మీ కోరికను తీరుస్తుంది అని చెప్తాడు. ఇక్కడ మరో ప్రక్క డానీ దక్ష వద్ద నుండి 3D ప్రింటర్ మరియు అతని ప్రకృతిలో దొంగిలించబడిన బయోవిగ్ ఉందని మనకు తెలుస్తుంది. అదే సమయంలో లాయర్ ఖడ్గి అండ్ ఆమె అసిస్టెంట్ ఆ రహస్య ప్రదేశంలో ఈ డానీ వద్దకు చేరుకుంటాడు. కానీ డానీ అతన్ని బంధించి చంపేస్తాడు. మరోవైపు లాయర్ ఖడ్గి జూలీ గెస్ట్ హౌస్ యొక్క బేస్మెంట్ కి వెళ్తారు. అదే గదిలో సాకింగ్ ఖడ్గి రహస్య తలుపును చూస్తుంది. మరుసటి రోజు ఆ ఊరికి చెందిన కొందరు వ్యక్తులు, పండితులు మళ్లీ గుడిలో మీటింగ్ పెట్టి బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించే సమయంలో ఏ మంత్రాన్ని పఠించాలో చర్చించడం మొదలు పెడతారు. ఆశ్చర్యకరంగా ఆ మంత్రం ఎవరికి గుర్తుండదు. ఇప్పుడు అను ఆమె తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా అను తండ్రి తనకు చిన్నప్పుడు ఇచ్చిన తాయెత్తుకి ఇదే కూడా సరైన సమయంలో అనుకుని తన దగ్గర ఉన్న తాయెత్తును తీసుకుని అతను రుద్ర బతికిస్తాడు. ఆ తాయెత్తు లోపల ఒక చిన్న మంత్రం ఉంటుంది. మరోవైపు మిత్రం తెలుసో తెలియక జూలీ రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో జూలీ నిద్రపోతూ ఉంటుంది. ఈ తెల్లబంది ఎవరు అని రాధికను అడుగుతాడు. ఆపై జూలీకి సంబంధించి అన్ని వివరాలు మిత్రునికి చెప్పడం మొదలు పెడుతుంది. అదే సమయంలో రాత్రి గదిలో లాయర్ ఖడ్గి కూడా ఉంటుంది. ఆమె మీరు ఏంటి ఇక్కడ అని అడగడంతో సారీ చెప్పి తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు మిత్రం. మరోవైపు గుడిలో ఉన్న వారంతా సీక్రెట్ డోర్ కోసం వెతుకుతూనే ఉంటారు. ఈలోగా ముకుందన్ రాధిక తండ్రిని అనుమానిస్తూ ఉంటాడు. అప్పుడు రాధిక తండ్రి చెప్పడం మొదలు పెడతాడు. నా పూర్వీకులు నా కుటుంబం విగ్రహాలను తయారు చేయడానికి పనిచేస్తారు, కానీ నాకు ఆ పని తెలియదు. దాని గురించి నాకు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసు. ఆలయంలో ఉంచిన ప్రతి విగ్రహానికి ఒక అర్థం ఉంటుంది. ఈ విధంగా కొన్ని వివరాలు చెప్పి ఆ రహస్య ద్వారం ఇక్కడే ఉంటుందని ఆ స్థలాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. అప్పుడు గ్రామ ప్రజలు అక్కడ తవ్వడం ప్రారంభిస్తాడు. మరోవైపు ఆ వ్యక్తి కూడా తవ్వడం ప్రారంభిస్తాడు. నటరాజన్ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్లి స్టోర్ రూమ్ లో తన పాత కంప్యూటర్ ను చూస్తాడు. CPU లోపల తను వెతుకుతున్న పాత పుస్తకం దొరుకుతుంది. ఎందుకంటే నటరాజన్ ఇక్కడికి వచ్చింది కూడా ఆ పుస్తకం కోసమే. మరోవైపు పతి తన కొడుకుతో అదే గుడిలో ఉన్నాడు. ఫోటోలు తీసుకుంటున్నాడు. పతిని అనుసరిస్తూ రాజశేఖర్ కూడా ఇక్కడికి చేరుకున్నాడు. ఈలోగా 4 మరుగుజ్జులు పతి కొడుకుని కిడ్నాప్ చేస్తారు. ఈ విషయం తెలిసిన వెంటనే పతి అక్కడికి వెళ్తాడు. వాళ్ళు మీ వద్ద ఉన్న రిథమ్ లెటర్ మాకు ఇచ్చి మీ అబ్బాయిని తీసుకెళ్లడం మంచిది అని చెప్తారు. దాంతో పతి వాటిని వాళ్ళకి ఇచ్చేస్తాడు. వాటిని 4 మరుగుజ్జులు ఆ లై అక్షరాలని కాల్చివేస్తారు. మరోవైపు దక్షుని సహాయంతో ఆమె 5వ వేదాన్ని నిజం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆమె దక్షుని వద్ద ఉన్న 3D ప్రింటర్ ద్వారా తన శరీరాన్ని తయారు చేసుకోవాలనుకుంటాడు. అంటే అతను ఒక రూపంలో రావాలనుకుంటాడు. అందుకే అతను తన పనిలో పోరాడి దక్షుని చంపి తన శరీరాన్ని డానీ ద్వారా తయారు చేయాలనుకుంటాడు. మరోవైపు గుడిని తవ్వితే ఆ రహస్య ద్వారం దొరుకుతుంది. దాని లోపల మరో ద్వారం ఉంటుంది. ఆ ద్వారం తెరవాలంటే ఒక మంత్రం పఠించాలి. మరోవైపు ఆ 3D ప్రింటర్ సహాయంతో ఒక చిన్న మాంసం మొక్కలు డాన్ని ముద్రిస్తాడు. అతను ఆ పార్సల్ ను మిత్రాకి ఇస్తాడు. రాధిక మిత్రకు ఒక మ్యాప్ ఇచ్చి అక్కడికి వెళ్లి ఈ పార్సల్ ఇవ్వమని చెప్తుంది. మిత్ర ఆ మ్యాప్ ను ఫాలో అవుతాడు. ఆ ప్లేస్ మరెవరిదో కాదు, చనిపోయిన ప్రెసిడెంట్ది. ఆ పార్సల్ తీసుకువెళ్లి భవానీకి ఇచ్చిన తర్వాత భవానీ దాని లోపల తీసుకెళ్లి తిని మిత్రతో ఇంటిమేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో భవానీ నోట్లో నుండి నొరగ వచ్చి చనిపోతుంది. మిత్ర భయపడి రాధికను అడుగుతాడు. తర్వాత ఆమె రాధిక మిత్రతో నీ పని పూర్తి అయిందని చెప్తుంది. దాన్ని వచ్చి మిత్రాన్ని చంపి లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు. మరో ప్రక్క అను తండ్రి పూజలో పాల్గొంటాడు. రుద్రపతి మీ భార్య బతికే ఉందా అని అను తండ్రిని అడుగుతాడు. అవును, నా భార్య బతికే ఉందని అంటాడు.
అను షాక్గా నా తల్లి జీవించే ఉందా అని తను అడుగుతుంది. అను తండ్రి ఒక రహస్యం చెప్పడం ప్రారంభిస్తాడు. అవును, నీ తల్లి జీవించి ఉంది. నీకు ఒకరు కాదు, 2 తల్లులు ఉన్నారు. నీవు సరోగసి ద్వారా జన్మించావు. నీ నిజమైన తల్లి నిన్ను వదిలేసింది. నిన్ను పెంచిన తల్లి చనిపోయింది అని చెప్తాడు. అదే సమయంలో శంభు శ్మశానానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నదంతా చూసి ఒక నిర్ణయం తీసుకుంటా. అదే అతను ఆత్మహత్య చేసుకోవాలని. గ్రామస్తులందరూ శంభు వద్దకు వచ్చి వివరించే ప్రయత్నం చేస్తారు. హే, అలాంటిది ఏమీ జరగదు, మీరు తిరిగి రండి అని. మరోవైపు గుడిలో పూర్ణ రుద్రపద చుట్టూ వెతుకుతూ ఉంటారు. ఈలోగా పాపం అను విచారంగా ఒక పక్కన కూర్చుని ఉంటుంది. అఘోర ఆమె పక్కనకు వచ్చి పాట పాడమని చెప్తాడు. అప్పుడు అను ఒక బ్రహ్మాండమైన పాట పాడడం ప్రారంభిస్తుంది. ఆ సాంగ్ కారణంగా విపరీతమైన పేలుడు జరుగుతుంది అండ్ మరొక రహస్య గది తెరుచుకుంటుంది. అదే సమయంలో ఈ వైపు ఉన్న శ్మశాన వాటికలో కరెంటు వైర్ తెగిపోయి ఆ తీగ అను తండ్రికి తాకినప్పుడు అతడు అదే సమయంలో చనిపోతాడు. అంటే ఆ ఆలయం యొక్క నిజమైన తలుపును అను తెరిచింది. ఆ కారణంగా అను తండ్రి చనిపోవడంతో ఆ 3D ప్రింటర్ సహాయంతో ఆ ఏఐకి ప్రాణం పోసి వెంటనే ఏఐ రాజశేఖర్ను కలుసుకొని తలుపు తెరిచిన గుడి లోపలికి వెళ్తారు. కానీ ఈ ఆలయం లోపల ఆ 5వ వేద ప్రస్తావన లేదు. నేను ఇక్కడికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది, ఇప్పుడు నా కష్టమంతా పోతుంది అని ఏ రాజశేఖర్తో అంటుంది. అప్పుడు రాజశేఖర్ ఆ పతి కొడుకు వికాస్ను ఆ రిథమ్ లెటర్ను డీకోడ్ చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి మీకు ఏదైనా తెలిస్తే అది ఏ వికాస్కు వెళ్ళడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ ఇక్కడతో ముగుస్తుంది. ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.